చివరిలో ఓం తత్ సత్ ఇది నిర్దేశో బ్రాహ్మణ త్రివిధ స్మృత. భగవంతునికి ఒక పేరు పెట్టినట్టు పరమాత్మ. ఏమిటా పేరు? ఓం తత్ సత్. అదే సత్యమైనది. ఏమిటి? ఓం. ఓం అనేది ఏది ఉందో అదే అదే పరమాత్మ. అదే పరమాత్మ. ఇప్పుడు ఆ పరమాత్మయే సత్ చిత్తుగా ఉంది. ఆ పరమాత్మయే సత్ చిత్తుగా. ఇప్పుడు మనం ప్రార్థన చేసినాం చూడండి. మొట్టమొదటి మాత్రం నీకు నమస్కృతులు పరమాత్మ. తర్వాత చూడండి, నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడు. అంటే ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం, మనం ప్రార్థన చేస్తాం. ఎవరిని ప్రార్థన చేస్తాడా? నా స్వరూపాన్నే నేను ప్రార్థన చేస్తున్నా. అవును, నేనే గుర్తించడం లేదు, ఈ మనస్సు గుర్తించడం లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తాడు ఎవరు? శుద్ధ మనస్సు. శుద్ధ మనస్సు ఎవరిని ప్రార్థన చేస్తుంది? నన్నే. అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి నన్నే ఈ శుద్ధ మనస్సు ప్రార్థన చేస్తుంది. ఏమని? ఈ అశుద్ధ మనస్సు ఇక్కడ ఉంది. ఈ అశుద్ధ మనస్సు అనేటువంటిది నన్ను సచ్చిదానంద రూపంగా ఉంది ఇది కప్పివేస్తా ఉంది. నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను. నేను సర్వవ్యాపిని. నేను సచ్చిదానంద స్వరూపుడిని అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే అశుద్ధ మనస్సు నేను ఇంత, నేను వీడినే అనేటట్లుగా చేస్తాను. నేను అది కాదు. ఏది? ఈ ఇంత ఉండేవన్నీ మాత్రమే కాదు, సచ్చిదానంద స్వరూపుడు సర్వవ్యాపి. నేను సర్వం ఉండేవాడు. తర్వాత నేను సర్వజ్ఞుడను. నేను సర్వజ్ఞుడు. నేను ఇక్కడేమనిపిస్తుంది? నేను సర్వజ్ఞుడు కాదు అని అనిపిస్తాను. ఇది అశుద్ధ మనస్సు యొక్క లక్ష్యం. నేను సర్వశక్తిమయుడను. కానీ నాకేమనిపిస్తుంది? అశుద్ధ మనస్సుకి నేను సర్వశక్తిమయుడు కాదు అని అనిపిస్తుంది. చూడట్లా సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు కాదు, సర్వజ్ఞుడు కాదు. పలికే దాంట్లో ఉండదు చూడండి, సర్వజ్ఞుడు. నేను సర్వజ్ఞుడు అంటున్నా. జ్ఞు అనేటప్పుడు పైకి పోతుంది. సర్వజ్ఞుడు. మీరేమంటున్నారు? సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే ఏమి తెలియని పనికిరాని అజ్ఞుడు. నేనంటే జ్ఞుడు అంటే ఏంటి? జ్ఞ అంటే తెలిసినవాడు, సర్వము తెలిసినవాడు అంటే జ్ఞానస్వరూపుడు నేను. కాబట్టి ఆ సచ్చిదానంద స్వరూపము నేను, జ్ఞానస్వరూపము నేను అని ప్రార్థన. తర్వాత నేను సకల ప్రాణుల యందు ఉన్నాను. సకల ప్రాణుల యందు ఉండేటువంటి సచ్చిదానంద స్వరూపము నేను. ఈ అశుద్ధ మనస్సు వచ్చి నేను సకల ప్రాణులు లేను, వాళ్ళు వేరు వీళ్ళు వెళ్ళినట్టు చేస్తాను. అట్లా కాదు, నేను సకల ప్రాణులు లేదు. తర్వాత ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే వివేకము గల హృదయం కావాలి, సమదృష్టి, స్థిర చిత్తం, శ్రద్ధ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము నాకు కావాలి. చూడండి ప్రార్థన ఎట్లా ఉందో. ఇది ప్రార్థన. ఇట్లా ప్రార్థన చేయాలి. నాకు భ్రమలు ఉండాలి. నేను అదని ఇదని ఇటువంటి భ్రమలు ఉండాలి. భ్రమలను అరికట్టి మనస్సును నిగ్రహించేదానికి కావలసిన సామర్థ్యం నాకు కావాలి. ఎందుకంటే నాకు ఇంతవరకు తెలియక నేను ఏదేదో దీంట్లో భ్రమల్లో ఉండి ఆ భ్రమల్లో పడిపోయింది. సచ్చిదానంద స్వరూప నేను నా సహజత్వ స్థితిలో ఉండేదానికోసం నాకు కావలసిన శక్తిని నాకు ప్రసాదించు. నన్ను నేనే ప్రార్థిస్తున్నా అంటే నేనే ప్రార్థిస్తూ ఉంటే ఉందంటే ఈ శుద్ధాంతఃకరణానికి అది తెలిసి వీడు అదే భ్రమరకీట న్యాయం వలే. భ్రమరకీట న్యాయం తెలుసు కదా. కాబట్టి భ్రమరము స్మరించి స్మరించి స్మరించి
అట్లాగే ఇక్కడ శుద్ధాంతఃకరణం స్మరించి 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 అశుద్ధాంతఃకరణం తగ్గిపోతుంది. అంటే మలిన మనస్సు పోయి శుద్ధమైన మనస్సు బలం పెరుగుతుంది. శుద్ధమైన మనస్సు యొక్క బలం పెరిగి నా సహజత్వ స్థితికి వస్తుంది. అందుకే దైవీ సంపదతో నా హృదయం, దైవీ సంపదతో ఈ నామరూపాలన్నింటి యందు నేనే ఉండేది, నాకంటే భిన్నంగా లేదు. ఈ నామరూపాలన్నింటిలో నన్నే చూసుకోవాలి. తర్వాత ఎల్లవేళలా నన్ను విస్మరించకుండా ఉండాలి. అంటే సచ్చిదానంద స్వరూపాన్ని నేను విస్మరించకుండా, నేను ఈ అశుద్ధ మనస్సు వచ్చి, అవును, అశుద్ధ మనస్సు వచ్చి ఏం చేస్తుందంటే, నేను ఇక్కడి నుంచి బయటపడి వెళ్ళిన తర్వాత కొంచెం గుర్తుంటుంది, ఉంటుంది, మళ్ళా నేను మర్చిపోయే పరిస్థితి. నాకు అట్లొద్దు, నేను నిరంతరం ఎప్పుడు సచ్చిదానంద స్వరూపుడనే అనేటువంటి భావం నాకు స్థిరపడాలి. తర్వాత నా మహిమలను, అంటే సచ్చిదానంద స్వరూపం నుండి నా మహిమలను నేను ఇవన్నీ గుర్తించాలి, దాన్ని కొనియాడాల. సచ్చిదానంద స్వరూపాన్ని నేను కొనియాడాలి, అటువంటి స్థితి నాకు. తర్వాత నా నామం నిరంతరం ఉండాలి. నా నామం అంటే నాకు పెట్టుకుంటే పేరుది కాదు, అంటే నా నామం అంటే సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపాన్ని నేను నిరంతరం ప్రార్థించాను. నేను నిరంతరము సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది నేను కొనియాడాలి. చూడండి, తర్వాత కలకాలము నాయందు సుస్థిరముగా ఉండాలి. నాయందు అంటే సచ్చిదానందమునందు స్థిరముగా, ఇది ప్రార్థన. ఇది భగవంతుణ్ణి ప్రార్థించాల్సింది. ఎవరు భగవంతుడు? భగవంతుడు ఆత్మస్వరూపమే భగవంతుడు. ఆత్మస్వరూపం నేనే, కాబట్టి నన్ను నేనే ప్రార్థిస్తున్నాను. ఇదేంటంటే ఇది ప్రార్థనలోకెల్లా ఉత్తమమైనటువంటి ప్రార్థన. ప్రార్థనలోకెల్లా చూడండి ఎట్లా ఉందో, అటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం. తర్వాత ఇంతవరకు ప్రార్థన చేసి ఇప్పుడేమంటున్నామంటే, దాన్ని అనుభవం తెచ్చుకోవడం కోసము ఆ సచ్చిదానంద స్వరూపమే నేను, అందుకని నేను అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. చెప్పండి. నేను ఉన్నాను అంటున్నాను. అంటే ఏంటంటే, అందుకని నేను చెప్తున్నాను, కళ్ళు మూసుకుని ఆ సచ్చిదానంద స్వరూపం అనే భావనలోకి వెళ్ళాలి. ఎందుకంటే కళ్ళు తెరిస్తే నీకు శరీరం ప్రపంచం కనిపిస్తుంది. కళ్ళు మూసేసినామనుకో ఉండే స్థితి, అక్కడ నువ్వు దాన్ని భావించాల్సి వస్తుంది. కళ్ళు మూస్తే వస్తారు. అందుకని నేను చెప్పము, ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ సచ్చిదానంద స్వరూపం, ఆ సచ్చిదానంద స్వరూపం ఎట్లా అనేది మనం మళ్ళీ చెప్తాం. దాని గురించి ధ్యానం ఎట్లా అనేది కొద్దిగా కూర్చోవలసి వస్తుంది. దాని గురించి తర్వాత అది నేను, నా నామము అది, ఏది ఏ సచ్చిదానంద స్వరూపం ఉందో అది, అంటే దాని పేరే నేను అంటే సంస్కృతంలో అహం అంటారు, తెలుగులో అయితే నేను అంటారు. నేను అన్న అహం అన్న ఒకటే. కాబట్టి నేను, నా నామం ఏమిటి? నేను, అహం. తర్వాత నా రూపం ఏమిటి? నా రూపం కూడా ఇది కాదు, ఈ తెల్లగా ఎర్రగా నల్లగా ఎట్లుండేది ఇది కాదు, సచ్చిదానంద స్వరూపం నా స్వరూపం. తర్వాత నా అనుభవం ఏంటి? నేను ఈ చెట్టు చూసినా, ఈ పుట్ట చూసినా, నేను ఋషికేశ్ పోయినా, నేను కాశీ పోయినా, ఇవి కాదు నీ అనుభవాలు. ఇవంతా ఈ మనసు చూసినటువంటివి, ఇది కాదు నా అనుభవం. నా అనుభవం ఏంటంటే ఇవన్నీ నిలబడి ఉండాలి. ఇవన్నీ నిలబడి ఉండేది సచ్చిదానంద స్వరూపం. అది నా అనుభవం. అది వీటిని ఇవన్నీ సచ్చిదానంద స్వరూపములో నిలబడి ఉన్నాయి.
అంతేగాని యుగ ఇవన్నీ దేని వల్ల నిలబడి ఉన్నాయి? శక్తి. ఆ శక్తి నేను, నా శక్తి తప్పది. నా శక్తి యొక్క ప్రభావం ఏం తెలుసా? మహామాయ. ఆ మహామాయ వలన ఇట్లంతా ఉంది. ఇప్పుడు ఈ శరీరం ఇట్లా కనిపిస్తున్నది కూడా నా మహామాయ వలననే, నా మహామాయ అనే శక్తి వలననే ఇట్లంతా కనిపిస్తుంది. చూడండి ఎట్లా ఇవన్నీ ఉండినా కూడా నిజంగా కూడా విచారణ చేస్తే బ్రహ్మాత్మైక జ్ఞానము చేత ఇవన్నీ కూడా కేవలం ఎండమావుల వంటివి. నేను మాత్రమే సత్యం, అది నేను అని మనం ఇక్కడ చేస్తున్నాం. చూడట్లా ఉంది అది.